ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలిగినగాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేత యాకోబు 1 అధ్యాయం 12-13 వాక్యము. శోధన సహించువాడు అతడు శోధనకి నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరుడు. ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపడుచున్నానని అనకూడదు. శోధన సహించేవాడు ధన్యుడు. శోధన మంచిదా లేదా? ఎగ్జామ్ వచ్చినప్పుడు భయమా? పరీక్షలంటే భయం. పరీక్ష వస్తున్నప్పుడు అందరికీ భయమే. ఫ్యూచర్ జీవితం గురించి ఆలోచన లేని వారికి భయం లేదు. అయితే ఫ్యూచర్ గురించి ఆలోచించే వారికి ఈ ఎగ్జామ్ పరీక్ష యొక్క టెన్షన్. ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకిచ్చే ధైర్యము. శోధన సహించేవాడు ఆశీర్వాదం పొందేవాడు వాడు ధన్యుడు. శోధన సహించేవాడు అతడు శోధనకి నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. వేరొక వాక్యం కూడా చదువుతున్నాను. 1 Corinthians 10:13. సాధారణంగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మెను శోధింపనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకో మార్గమును కలుగజేయును. మీకు సహింపలేన శోధన ఇప్పటి వరకు రాలేదు. మీరు చదివే సబ్జెక్ట్ కాకుండా వేరొక క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ లో నీకు రావు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. నేను చాలా శోధన గుండా వెళ్ళుచున్నాను. ఆయన నా దేవుడు నమ్మదగిన వాడు. నేను చాలా సమస్యకుండే వెళ్ళినప్పుడు దేవుడు నాకు నమ్మదగిన వాడు. అపవాది నా మీదకి వచ్చినప్పుడు దేవుడు నాకు నమ్మదగిన వాడు. లోక మనుష్యులు నాకు విపరీతముగా మాట్లాడినప్పుడు దేవుడు నాకు విశ్వస్తుడు. నాకు న్యాయం తీర్చిచ్చేవాడు. హల్లెలూయా. అన్ని చోట్లలో దేవుడు మనకు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఆయన కృప ద్వారా మాత్రమే మీరును ఈ రోజు ఈ స్థితిలో ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, సమస్యని చూసి సోలిపోకో. నీకు విపరీతముగా 1000 మంది దండెత్తి వస్తే కూడా దేవుడు మనకి నమ్మదగిన వాడు. ఫాదర్, యు ఆర్ సో ఫెయిత్ఫుల్ టు మీ. యు ఆర్ ఫెయిత్ఫుల్ టు మై హౌస్. యు ఆర్ ఫెయిత్ఫుల్ టు మై చిల్డ్రన్. మీ ఇంట్లో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నీ యొక్క చేదు జీవితం తిప్పిగా మరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ప్రతి చోట్లలో విశ్వస్తుడని మీరు నమ్మితే నీవిన్న చోటులో నిన్ను హెచ్చిస్తారు. హల్లెలూయా. నీవు ఎల్లప్పుడూ ఆశీర్వాదముగానే ఉండారు. ఒక్కసారి నోరాలే చెప్పు, ఈ సమస్య నా జీవితంలో కలిగినందున స్తోత్రం దేవా. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన వాడు. శోధన వస్తున్నప్పుడు మర్మరం చేయకుండా దేవుని స్తుతించండి. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు.